హలో ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్పెషరికా వ్లాగ్స్. ఈ రోజు నేను మీకు ఆంధ్ర స్టైల్ స్పైసీ చికెన్ ఫ్రై అనేది చూపించబోతున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి నేను చూపించబోయే ఈ చికెన్ ఫ్రై ట్రై చేసి చూడండి. టేస్ట్ మీకు డెఫినెట్గా నచ్చుతుంది, మళ్ళీ మళ్ళీ చేస్తారు. మరి ఆలస్యం చేయకుండా ఈ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్టవ్ మీదకి కడాయి తీసుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ తీసుకోండి. ఇందులోకి నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 5 నుంచి 6 ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాలు, అలాగే 4-5 వెల్లుల్లి, కొంచెం దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలుకలు, లవంగాలు, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి బాగా దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి వేపుతున్నప్పుడు మీకు మంచి స్మెల్ అనేది వస్తుంది, మంచి అరోమా. ఇక్కడ మీరు ఆయిల్ లేకపోయినా నార్మల్గా అయినా ఫ్రై చేయవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసి నేను ఫ్రై చేసుకుంటున్నాను. కరివేపాకు వేయగానే మనకి చిటపటమని గ్యాస్ అంతా పడిపోతుంది కదా, అలాంటప్పుడు ఇలా మూత పెడితే గ్యాస్ అంతా చెందకుండా ఉంటుంది. మనం కుకింగ్ అనేది కొంచెం నీట్గా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. సో ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు వీటన్నింటినీ బాగా చల్లారనివ్వాలి. ఇవన్నీ బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 to 3 స్పూన్స్ ఆయిల్ మళ్ళీ యాడ్ చేసుకొని ఇందులోకి కొన్ని కర్రీ లీవ్స్, కరివేపాకు వేసుకొని ఇందులోకి నేను ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకున్నాను. ఇదే టైంలో మీరు చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు మనకి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఈ ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి చికెన్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నాను. ఈ ప్లేస్ మీరు విత్ బోన్ కూడా తీసుకోవచ్చు. ఈ చికెన్ని మనం బాగా మగ్గనివ్వాలి, మెత్తగా ఉడకాలన్నమాట. మీకు ఈ రెసిపీ చాలా క్విక్గా అయిపోతుంది. మీరు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీ అయిపోతుంది ప్రాసెస్ అనేది. చికెన్ బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న ఆ మసాలా, కారం పొడి, అలాగే కొంచెం జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేసుకుందాం. చూసారా కలర్ అనేది ఎంత బాగా వచ్చిందో, ఎండుమిర్చి వేయడం కలర్ అనేది ఇంత బాగా వచ్చింది. దీని టెక్స్చర్ చూసారా? ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర జుమ్ముకొని బాగా మిక్స్ చేసుకోండి. చికెన్ నుంచి జ్యూసెస్ అనేవి రిలీజ్ అయ్యి బాగా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా ఫ్రై అనేది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. అంతే, మన టేస్టీ ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై అనేది కంప్లీట్ అయిపోయింది. దీన్ని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ స్పెషరికా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.